భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల మార్కెట్లో ఒకటి. ఇలాంటి భారీ మార్కెట్లోకి ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీలు ప్రవేశించాలన్న ఆసక్తి చాలా కాలంగా ఉంది. అయితే భారత్లో భారీ అవకాశాలు ఉన్నప్పటికీ మస్క్కి ఇక్కడ వ్యాపారం విస్తరించడం అంత సులభం కాదు. ముఖ్యంగా టెస్లా, స్టార్లింక్ వంటి సంస్థలకు ధరలు, ప్రభుత్వ నిబంధనలు, స్థానిక పోటీ, మౌలిక వసతులు వంటి అంశాలు సవాళ్లుగా ఉన్నాయి. మొదట టెస్లా విషయానికి వస్తే, భారత్లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతున్నప్పటికీ వినియోగదారులు ధర విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. టెస్లా కార్ల ధరలు భారతీయ వినియోగదారులలోని పెద్ద వర్గానికి అందుబాటులో ఉండాలంటే స్థానికంగా ఉత్పత్తి చేయటం కీలకం. దిగుమతి చేసుకునే కార్లపై అధిక పన్నులు ఉండటం వల్ల విదేశాల నుంచి పూర్తిగా తయారైన టెస్లా కార్లను తీసుకురావటం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం స్థానిక తయారీ, పెట్టుబడులు, ఉపాధిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. అందుకే భారత మార్కెట్లోకి దీర్ఘకాలికంగా స్థిరపడాలంటే టెస్లా కేవలం కార్లను అమ్మటమే కాదు, దేశంలో తయారీ కార్యకలాపాలను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భారతదేశంలో టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. అంతేకాకుండా BYD వంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా పోటీలో ఉన్నాయి. మరోవైపు స్టార్లింక్కు పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. భారత్లో కోట్లాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నప్పటికీ గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడం స్టార్లింక్కు పెద్ద అవకాశం. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపుపై లైసెన్సులు, భద్రతా నిబంధనలు, డేటా సంబంధిత నియమాలు వంటి అంశాల్లో భారత ప్రభుత్వం అనుమతులు అవసరం. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు ధర కూడా సాధారణ భారతీయ వినియోగదారుడికి అందుబాటులో ఉండేలా ఉండటం మరొక కీలకాంశం. ఇక మస్క్ ఎదుర్కొంటున్న మరొక సమస్య భారతీయ మార్కెట్లో ప్రత్యేక స్వభావం. అమెరికా లేదా యూరప్ విజయవంతమైన వ్యాపార నమూనాను అదే విధంగా భారత్లో అమలు చేయటం సాధ్యం కాదు. భారతదేశంలో వినియోగదారులు ధర, సర్వీస్ నెట్వర్క్, స్పేర్ పార్ట్స్, రీసేల్ విలువలను వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే భారత్ను మస్క్ పూర్తిగా వదిలిపెట్టే అవకాశమూ లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ ఒకటి. అదే సమయంలో డిజిటల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతోంది. అందుకే మస్క్కు భారత్ ఒక కఠినమైన మార్కెట్ అయినప్పటికీ దీర్ఘకాలంలో అత్యంత కీలకమైన మార్కెట్ కూడా. మొత్తానికి భారత్లో విజయం సాధించాలంటే మస్క్ టెక్నాలజీ మాత్రమే కాదు, భారతీయ మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవాలి. తక్కువ ధరలు, స్థానిక తయారీ, బలమైన సర్వీస్ నెట్వర్క్, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేయడమే కీలకం. అందుకే భారత్లో మస్క్ ప్రయాణం వేగంగా కాకపోయినా భవిష్యత్తులో భారీ అవకాశాలను అందించే పోటీగా మారే అవకాశం మాత్రం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.